తెల్లదనే కదా బీమా మీయలే మీరు ఇదే చెప్పినా నేను మొన్న సంగారెడ్డిలో కూడా మరి నన్ను ఒక్కటి అన్నారు అనుకోండి నేను 4 గంటలు అని చెప్పి నాకు కొంచెం నోరు ఎక్కువ అసలు ఫోన్ ట్యాపింగ్ లో మొదటి ముద్దాయిగా లోపలికి పోల్చిన నువ్వు కదా దుబ్బాక ఎలక్షన్ లో నా ఫోన్ లేని మా కుటుంబ సభ్యుల మీద పోలీసులతో దాడులు చేపించి నానా యాగి చేసి కేసులు పెట్టించి ఇల్లీగల్ కేసులు పెట్టించి ఎన్ని అవస్థలు పెట్టినా మా దుబ్బాక ప్రజలు నాయనకాలనే నిల్చున్నారు. రఘునందన్ అనేటోడు దుబ్బాకలో దెబ్బ కొడితే బీఆర్ఎస్ పార్టీ అనేటువంటి టైటానిక్ పడవ 24లో పూర్తిగా దేశ రాజకీయాల నుంచి తెలంగాణ రాజకీయాల నుంచి అంతర్ధానం అయ్యేటువంటి స్థితికి వచ్చింది. టైటానిక్ పడవకు రంధ్రం కొట్టింది ఎవడు? టీఆర్ఎస్ కి రంధ్రం కొట్టింది ఎవడు? రఘునందన్ రావే కొట్టిండు. హరీష్ రావుకి నచ్చినా నచ్చకున్నా, చంద్రశేఖరరావు గారికి ఇష్టమున్నా కష్టమున్నా దుబ్బాక అనేటువంటి శాసనసభ ఉప